ఒక్క అవకాశం ఇవ్వండి, నేనేంటో చూపిస్తానని గత ఎన్నికల్లో హామీ ఇచ్చారు వైసీపీ అధినేత జగన్. తన ఫోటో చూసే ఓట్లేశారని సహచర నేతలతో చెబుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఫ్యాన్ పార్టీ నేతల స్వరం మారుతోంది. వివిధ వర్గాలతో విడివిడిగా సమావేశాలు నిర్వహిస్తూ ఓట్ల కోసం సరికొత్త పల్లవి అందుకున్నారు. సీఎం జగన్ పేరు ఎత్తితే వచ్చే ఎన్నికల్లో ఓట్లు పడవని వైసీపీ ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నారా? వ్యక్తిగత అంశాలని ఎక్కువగా ఎందుకు ప్రస్తావిస్తున్నారు? సాగునీరు, తాగునీరు వంటి సమస్యల జోలికి వెళ్లడం లేదా? మద్య నిషేధం అమలు మాటే ఎందుకు ఎత్తడం లేదు? ఇంతకీ ఏ జిల్లాలో ఈ పరిస్థితి ఉంది? ఉమ్మడి విజయనగరం జిల్లా ఉత్తరాంధ్రలో వైసీపీకి కీలకం. పునర్విభజన తర్వాత విజయనగరం, పార్వతీపురం జిల్లాలు అయ్యాయి. మంత్రి బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర, మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, ఇలా వీరంతా వైసీపీలో సీనియర్ నేతలు. గతంలో కాంగ్రెస్ లో ఉన్న ఇప్పుడు ఫ్యాన్ పార్టీలో కొనసాగుతున్నారు. పలు ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం ఉంది. 2019 ఎన్నికల ప్రచారంలో తమ అధినేత గాని, తమ పార్టీ గాని చేసే కార్యక్రమాలను పూసగుచ్చినట్టు పథకాల పాట పాడేవారు. కానీ ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ ఇంకా రాకపోయినా ప్రధాన పార్టీలు ప్రచారం మొదలుపెట్టాయి. కానీ వైసీపీ ప్రజాప్రతినిధుల స్వరంలో మాత్రం మార్పు వచ్చిందనే టాక్ ఉంది. విజయనగరం, పార్వతీపురం జిల్లాలో జరిగే ఏ ప్రభుత్వ కార్యక్రమానికి హాజరైనా పార్టీ పరంగా కానీ, వ్యక్తిగతంగా ఏ వర్గాన్ని కలిసినా కీలక నేతలంతా ఓట్ల కోసం అభ్యర్థిస్తున్న తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంటా బయట తెల్లవారితే ఓట్లు రాబట్టే మంత్రాన్ని జపిస్తున్నారు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి. విజయనగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నేత తన ముఖం చూసి ఓటేయండని ఉపాధ్యాయ సంఘాలను కోరటం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యమంత్రి జగన్ పేరు చెబితే ఓట్లు పడవనే వాస్తవాన్ని వైసీపీ నేతలు గ్రహించారనే టాక్ ఉంది. తమ ప్రభుత్వంతో విజయనగరంకు జరిగిన అభివృద్ధి ఏమీ లేదనే విషయాన్ని వీరభద్రస్వామి ముందుగానే గ్రహించారనే ప్రచారం జరుగుతోంది. నగరంలో జరిగిన సుందరీకరణను చూసి ఓటేయాలంటున్నారు. మళ్లీ గెలిస్తే ఇలాంటివి మరిన్ని పనులు చేస్తానని చెబుతున్నారు. అర్ధరాత్రైనా అపరాత్రైనా పిలిస్తే పలికే వ్యక్తిని తానేనని చెప్పుకుంటున్నారు. తనను చూసి ఓటేయండి అంటున్న వీరభద్రస్వామి జగన్ మళ్లీ గెలిస్తే మంచి రోజులు వస్తాయనే మాటను ఎందుకు చెప్పలేకపోతున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి పేరు చెబితే ఓట్లు పడే పరిస్థితి లేదనే వాదనలు ఉన్నాయి. ఇక మంత్రి బొత్స సత్యనారాయణ మాట తీరే వేరు. ఇటీవల చీపురపల్లి నియోజకవర్గంలోని సుడిగాలి పర్యటన చేస్తున్న ఈ నేత తన వ్యక్తిత్వం గురించి పదే పదే చెబుతున్నారు. తాను ఏ రకమైన అవినీతికి పాల్పడినా మొహమాటం లేకుండా చెప్పాలని ప్రజలను అడుగుతున్నారు. మరో మాటగా తనను చూసి ఓటు వేయాలంటున్నారు. పనిలో పనిగా ఎవరికి ఏ జబ్బు చేసినా ఆరోగ్యశ్రీ ఆదుకుంటుందని చెబుతున్నారు. సామాజిక పెన్షన్లు, రైతు భరోసా తదితర బటన్ నొక్కుడు పథకాలను ఏకరువు పెడుతున్నారు. వీరే కాదు, సాలూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర, కురుపాం ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణితో పాటు మిగిలిన నేతలందరూ తమ స్వాగతం గురించే చెబుతున్నారు. ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూర్చే అభివృద్ధి పనులు చేశామని ఒక్కటంటే ఒక్కటి కూడా చెప్పలేకపోతున్నారు. దీన్ని బట్టి పరిశీలిస్తే వైసీపీ శాసనసభ్యుల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలును వైసీపీ నేతలు మర్చిపోతున్నారు. సాగునీరు, తాగునీరు, రహదారుల దుస్థితి ఊసే ఎత్తటం లేదు. మద్యపాన నిషేధం మాటలు తమ నోటి వెంట రాకుండా జాగ్రత్త పడుతున్నారు. మీ ఖాతాలో డబ్బులేసం చూడు, ఓటేసే ముందు మా ముఖం చూడు అనే మంత్రాన్ని జపిస్తున్నారు. గత ఎన్నికల్లో మాదిరిగా ఈసారి జగనన్న వస్తున్నారని చెబితే ప్రయాణం ప్రారంభించినప్పుడు పిల్లి ఎదురైనట్టే అని భావిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో జగన్ అనే 3 అక్షరాలను మాత్రమే ముక్తసరిగా పలుకుతున్నారు. గత ఎన్నికలకు, ఇప్పుడు వాస్తవ పరిస్థితులకు నేతల స్వరంలో ఎంతో మార్పు వచ్చిందని ప్రజలు అనుకుంటున్నారు. వైసీపీ నేతల వైఖరిపై చేసుకున్న వారికి చేసుకున్నంత అనే అమంగళం మాటలు వినిపిస్తున్నాయి. జగనన్న పేరు చెబితే ఇక అంతే సంగతులనే తత్వం బోధపడినట్టుందని చెప్పుకుంటున్నారు. మొత్తానికి ఉమ్మడి విజయనగరం జిల్లా ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యేలకు ఎన్నికల టెన్షన్ పట్టుకుంది. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఇంకా ఎలాంటి మార్పు వస్తుందో చూడాలి మరి.